నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాకా. ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ అలాగే రాకా సుధాకర్ గారు. నమస్కారం సార్. సో డిస్కషన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేటితో ముగియనున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర. మధ్యాహ్నం ఇచ్చాపురంలో బహిరంగ సభ. సర్పంచ్ నామినేషన్లకు నేడు చివరి రోజు. భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్సభ ఆమోదం. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. బూమ్రాకు విశ్రాంతి, సిరాజ్ కు చోటు. 12 నుండి భారత్ ఆసీస్ వన్డే సిరీస్. రైట్ సార్, ఇక అన్ని వార్తాపత్రికలు తీసుకున్నట్లయితే ఏదైతే 10% రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని వేయడం జరిగింది. అండ్ నిన్నైతే ఏదైతే లోక్సభలో బిల్ పాస్ అయింది, ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందడానికి చట్టం చేయనున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈనాడులో కోటా బిల్లుకు ఓటు, పేదల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం, 323 ఓట్ల తేడాతో రాజ్యాంగ సవరణకు పచ్చజెండా, సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదంటూ జైట్లీ అంటున్నారు. న్యాయ సమీక్షలో నిలబడదన్న విపక్షాలు. నేడు రాజ్యసభకు బిల్లు. సో నిజంగా లోక్సభలో 3 వ్యతిరేక ఓట్లు పడ్డాయి, మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపారు. రాజ్యసభలో నిజంగా విపక్షాలు అన్నట్లు అభ్యంతరం వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ బిల్లు పాస్ అవ్వడానికి ఎన్ని ఓట్లు వస్తే సరిపోతుందంటారు? రాజ్యసభలో మెజారిటీ ఓట్లు వచ్చినట్టయితే ఇది బిల్లు పాస్ అవుతుంది. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సాధారణ మెజారిటీ ఉంది, అంటే పూర్తి మెజారిటీ లేదు, సాధారణమైనటువంటి మెజారిటీ ఉంది. కాబట్టి అక్కడ మిగతా పార్టీల సహకారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంటుంది. నిన్న లోకసభలో జరిగిన రీతి కనుక గమనించినట్టయితే దాదాపు 333 మంది సమర్థించారు. కాంగ్రెస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఒక 3 సభ్యులు మాత్రం ఓటు వ్యతిరేకంగా వేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనిని ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదు ఈ బిల్లుని. ఎందుకంటే అగ్రవర్ణ పేదలు వారికి రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు. అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఉంది, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అందరికన్నా ముందు ఈ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించిన వ్యక్తి దళిత బహుజన నాయకుడు కాంచీరామ్. కాబట్టి పివి నరసింహారావు ఈ బిల్లును తీసుకుని రావడానికి ప్రయత్నించారు. ఆయన కోర్టు ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. కాబట్టి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, నిన్న మీరు గమనించినట్లయితే పార్లమెంట్లో డిబేట్ని గమనించినట్లయితే దళిత నాయకులు రామ్దాస్ అఠావళే కానివ్వండి, రామ్విలాస్ పాస్వాన్ కానివ్వండి, మాయావతి కానివ్వండి, వీళ్ళందరూ ఈ బిల్లుని ముక్తకంఠంతో సమర్థించారు. దాని అర్థం ఏంటంటే, ఈ దేశంలో కులంతో సంబంధం లేకుండా పేదలుగా ఉన్నటువంటి వారు ఎవరైతున్నారో వాళ్లకు విద్యా ఉపాధి రంగంలో అవకాశాలను కల్పించడం అవసరమని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాబట్టి రాజ్యసభలో కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇది పాస్ అయిపోతుందని, ఎందుకంటే దీన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ ఓటర్ల దగ్గరికి వెళ్ళలేదు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన ప్రజాస్వామ్య గొప్పతనం అనండి ఇంకేదన్నా అనండి, కానీ అన్ని పార్టీలు అన్ని వర్గాలను చేరదీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా ఎంఐఎం ఆఫీస్కి వెళితే అక్కడ ఎప్పుడన్నా హిందూ వెళ్ళినట్లయితే వాడికి పెద్దపీట ఉంటుంది. ఎంఐఎం ముస్లిం పార్టీ, కానీ ఏదన్నా పని మీద ఒక హిందువు కనుక అక్కడికి వెళితే వాడిని నెత్తిన పెట్టుకుంటారు అక్కడ. అంటే ముస్లింల పార్టీ అయినప్పటికీ హిందూ ఓట్ల అవసరాన్ని ఓవైసీ గుర్తించారు. అన్ని పార్టీల్లో అదే పరిస్థితి. మాయావతి కూడా ప్రారంభించినప్పుడు, రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏముండేదంటే, తిలక్ తరాజు ఔర్ తల్వార్ ఇంకో మారో జూతాచార్. అంటే తిలక్ అంటే బ్రాహ్మణుడు, తరాజు అంటే వైశ్యులు, తల్వార్ అంటే క్షత్రియులు. తిలక్, తరాజు ఔర్ తల్వార్ ఈ ముగ్గురిని ఇంకో మారో జూతాచార్, 4 చెప్పుదెబ్బలేండి వీళ్ళు ముగ్గురిని అని స్లోగన్ తోటి రాజకీయాల్లో ప్రవేశించినటువంటి మాయావతి ఈరోజు జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి అంటున్నారు. అంటే ఏ వర్గానికి ఏ కులానికి వాళ్లకు పార్టీలో ఏ మేరకు వాళ్ళ బలం ఉందో, వాళ్ళకు ఓట్లు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇస్తాము
అనే స్థాయికి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. జిస్కి జిత్ని భాగీదారీ ఉస్కి ఉత్ని హిస్సేదారీ. మీ భాగస్వామ్యం ఎంత ఉందో మీకు మీ పాలు కూడా మీకు అంత మేరకు మీకు అధికారంలో మీ పాలు మీకు లభిస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు కూడాను దీన్ని అంగీకరిస్తున్నటువంటి విషయము. దీన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే దానిలో కేవలం రాజకీయాలు మాత్రమే ఉన్నట్టుగా మనం భావించవచ్చును. కాబట్టి దీన్ని రాజ్యసభ ఆమోదం పొంది లీగల్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు అరుణ్ జైట్లీ చెబుతున్న దాని ప్రకారము చట్ట ప్రకారం ఎటువంటి ఇబ్బందులు ఉండకుండానే ఈ బిల్లును ఉండకుండా ఉండేలా ఈ బిల్లును రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందుతుంది, అమలవుతుంది. ప్రజలలో కూడా ఈ బిల్లు కావాలన్నటువంటి ఆకాంక్ష ఉంది. అన్నిటికన్నా గమనించవలసిన విషయం ఏంటంటే దాదాపు 22 నుంచి 25 అసెంబ్లీ స్థానాలలో ఓట్ల ఫలితాలు తారుమారు కావడానికి కారణం నోటా. ఆ నోటా ఈ రకంగా తారుమారు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించి బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్. కాబట్టి ఈ విషయంలో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉంది. బహుశా లోకసభలో కనిపించిన ఏకాభిప్రాయమే రాజ్యసభలో కూడా కనిపించవచ్చు, చట్టం కావచ్చును. ఇది ఒక విప్లవాత్మకమైన చట్టం అని నిన్న మాట్లాడినటువంటి అందరూ అన్నారు. ఆర్ఎస్పి, సిపిఐ, సిపిఎం అభ్యర్థులు కూడా దీన్ని విప్లవాత్మకమైనటువంటి చట్టము, ఇది విప్లవాత్మకమైనటువంటి బిల్లు అన్నటువంటి ప్రిఫిక్స్ వాళ్ళు వాడారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి బిల్లు ఇది కాబట్టి దీనికి ఆమోదం లభించింది. ఓకే, ఈ 10% రిజర్వేషన్ మోడీ గారు ప్రవేశపెట్టక ముందు దీని గురించి చాలా పార్టీలు కావాలని పోరాటం చేశాయి. అంతకుముందు ప్రభుత్వాలు అమలు చేయకపోవడానికి కారణం ఏంటి సార్? పలు కారణాలు ఉన్నాయి. పివి నరసింహారావు ప్రభుత్వం దీన్ని చట్టంగా చేసింది కూడా. పివి నరసింహారావు ప్రభుత్వం నిజానికి అన్ని పార్టీలలోనూ అగ్రవర్ణ పేదలను పట్టించుకోవాలన్నటువంటి తాపత్రయం ప్రారంభమైంది. ఎందుకంటే అగ్రవర్ణాలు కూడా ఒక ఓటు బ్యాంకే. మీరు రకరకాల ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఈ ఓటు బ్యాంకు రాజకీయాల సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి పరిణామం ఏంటంటే అన్ని వర్గాలు ఓటు బ్యాంకులుగా మారుతాయి. సో అగ్రవర్ణ ఓటు బ్యాంకును విస్మరించి రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు కోరుతున్నాయి దీన్ని. అగ్రవర్ణ ఓటర్లను పట్టించుకోవాలి, అగ్రవర్ణ ఓటర్లలో ఉన్నటువంటి పేదలను పట్టించుకోవాలని. కానీ పివి నరసింహారావు దీన్ని చట్టంగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా దానికి ఆమోదం లభించింది. అయితే అది కోర్టు వివాదాల్లో అది చిక్కుకోవడము, కోర్టు దాన్ని కొట్టివేయటము, దాంతో అది దెబ్బతిన్నది. ఈసారి అరుణ్ జైట్లీ చెబుతున్న దాని ప్రకారము గతంలో ఉన్నటువంటి సమస్యలను ఈసారి పరిష్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టాన్ని రూపొందించడం జరిగింది అని చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వారు ఇది చెల్లదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినటువంటి వాళ్ళు కొందరు కూడాను ఇది కోర్టులో నిలబడుతుందా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయశాఖ తర్వాత అరుణ్ జైట్లీ వీరందరూ కూడా ఈ బిల్లును రూపొందించిన పద్ధతి ఈ కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగానే ఉన్నదని మనం భావించవచ్చును. చూడాలి పరిణామం ఎలా జరుగుతుంది అన్నది. దీన్ని కోర్టులో గనక ఎవరైనా ఛాలెంజ్ చేసినట్లయితే బహుశా చేసినట్లయితే ఎన్నికల తర్వాతే చేస్తారు. ఎన్నికల తర్వాతే జరుగుతుంది. ఎందుకంటే ఇక దేశం త్వరలో ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎన్నికల తర్వాత దాన్ని కనుక ఇది చేసినట్టయితే దానికి ఏమేమి మార్గాలు అనుసరించాలన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వము చూసుకోగలుగుతుంది. ఏదైతే వ్యతిరేక ఓట్లు 3 పడ్డాయి, ఒకటి మజ్లిస్ అండ్ అన్నా డిఎంకే దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? నిజానికి అన్నా డిఎంకే అగ్రవర్ణ ఓట్ల మీద ఆధారపడినటువంటి పార్టీ. తమిళనాడు రాజకీయాల్లో దేవర్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. దేవర్, నాడార్ ఈ కమ్యూనిటీస్ చాలా పెద్ద కమ్యూనిటీస్, చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నటువంటి కమ్యూనిటీస్. ముఖ్యంగా అన్నా డిఎంకే యొక్క మొత్తం వెన్నెముక దేవర్ కమ్యూనిటీ. దేవర్ కమ్యూనిటీ సోకాల్డ్ అగ్రవర్ణము. నేను ఒకడు అగ్రము ఒకడు నిమ్నము అని నేను వ్యక్తిగతంగా నేను భావించను. కానీ పత్రికల్లో వాడుతున్న భాష తప్పదు కాబట్టి మనం వాడాల్సి వస్తుంది. సోకాల్డ్ అగ్రవర్ణానికి చెందినటువంటి దేవర్ కమ్యూనిటీ ఏదైతుందో దాని బలం మీద ఆధారపడి పనిచేసే పార్టీ అన్నా డిఎంకే. అన్నా డిఎంకే దీన్ని ఏ కారణం చేత వ్యతిరేకించిందన్నది అధ్యయనం చేయవలసి ఉంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో క్రమేపీ
అన్ని వర్గాలు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చే దిశగా రాజకీయం అడుగులు కదుపుతోంది. గతంలో ఎంత దృఢ వైఖరిని అవలంబించిందో డిఎంకే కూడా ప్రస్తుతం అవలంబించటం లేదు. కాబట్టి తమిళనాడు ఏ కారణం చేత ఇలా చేసిందన్నది మనం అధ్యయనం చేయవలసి ఉంది. కానీ తమిళనాడులో కూడా రాజకీయం క్రమేపీ అగ్రవర్ణ ఓటర్ల వైపు వెళ్తోంది. ఎందుకంటే అన్ని వర్గాలు దళిత ఓటర్ల మీదనే పడటము, దళిత ఓట్లని తీసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నించటము, బీసీ ఓబీసీ వర్గాలను తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అగ్రవర్ణాలను అన్ని పార్టీలు ఉపేక్షించినాయి. అగ్రవర్ణ ఓటర్లు ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులు ఒక పెద్ద ఓటర్ బ్లాక్గా తయారు కాబోతున్నారు. ఉదాహరణకి ఈరోజు 10th చదువుతున్న పిల్లవాడు ఉన్నాడు. ఈరోజు 10th చదువుతున్న పిల్లవాడు 2024 ఎన్నికలకి ఓటర్గా మారతాడు. ఈరోజు 10వ తరగతి చదివే పిల్లవాడు 2024 ఎలక్షన్స్కి ఓటరు. కాబట్టి అతను ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల ఆధారంగా, అతనికి ఎదురయ్యే సవాళ్లు సమస్యల ఆధారంగా అతను ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని పరిగణలోకి తీసుకుంటాయి. తీసుకుని ఈ యంగ్ ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా ఈ మొత్తము ఈ కోటా బిల్లు కానివ్వండి, దాని తదనంతరం జరగబోయే పరిణామాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను 2024 ఓటర్స్ ని కూడా దృష్టిలో పార్టీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యతిరేకత ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్. సో ఇంకొక వార్త కూడా ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది సార్. అలోక్కి మళ్ళీ పగ్గాలు. ఏదైతే ఆయన తనని సెలవు మీద పంపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు కదా, సిబిఐ డైరెక్టర్ను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అంటూ సుప్రీం చెప్తోంది. ఆయన అధికారాలపై తుది నిర్ణయం అత్యున్నత స్థాయి కమిటీదే, వారంలోగా సమావేశం కావాలి, ధర్మాసనం స్పష్టీకరణ, అప్పటి వరకు విధానపరమైన అంశాల జోలికి వర్మ వెళ్లకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ప్రభుత్వం నిర్ణయం సబబే అంటూ కూడా అరుణ్ జైట్లీ చెప్తున్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన విషయంలో జోక్యం చేసుకుందో దానికి సంబంధించి. అయితే మోదీని ఎవరూ కాపాడలేరు అంటూ కూడా రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నారు. సో అలోక్ వర్మ విషయంలో ప్రభుత్వంకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? దీని ప్రభావం ఓట్ల మీద పెద్దగా ఉండదు. ఓటు రాజకీయాలకి ఇది పెద్ద దీంతో సంబంధం లేనటువంటి విషయం కాబట్టి దీన్ని మనం ఓట్లుగా చూడక్కర్లేదు. కానీ ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా కొంత ఎదురు దెబ్బ. ఎందుకంటే ప్రభుత్వం ఏరికోరి నియమించిన వ్యక్తి అలోక్ వర్మ. అలోక్ వర్మ తీసివేయటము, ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించటం, సిబిఐకి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తికి అది భంగం కలిగిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సబబే, దాన్ని మనం సమర్థించాలి. అయితే సుప్రీంకోర్టు మరొక విషయం చెప్పింది. ఆయన అధికారాలు ఏ స్థాయిలో ఉంటాయి అన్నది సుప్రీంకోర్టు తేల్చలేదు. గత కొంతకాలంగా ఆయనని పక్కన పెట్టిన తర్వాత నుంచి కూడా ఆయన ఎటువంటి అధికార బాధ్యతలు, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. వారం తరువాత ఆ నిపుణుల కమిటీ కూర్చుని, హైయెస్ట్ లెవెల్ కమిటీ కూర్చున్న తర్వాత వాళ్ళు కూడా ఈయన అధికారాలు ఏమిటి, పరిమితులు ఏమిటి అన్నది నిర్ధారిస్తారు. కాబట్టి ఈ లభించిన ఊరట, అలోక్ వర్మకు లభించినటువంటి ఊరట తాత్కాలికమైంది. ప్రభుత్వానికి పాక్షిక విజయం ఉంది. అంటే అలోక్ వర్మ విధులు ఏ రకంగా ఉండొచ్చు అన్నది ఈ ఉన్నత సభ్యుల కమిటీ నిర్ధారిస్తుంది. వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే, సిబిఐలో మనకు కనిపిస్తున్నది కేవలం సక్సెషన్ వారో లేకపోతే ఎవరు చైర్మన్గా ఉండాలో అన్నటువంటి విషయం కాదు. సిబిఐ లోపలికి కొన్ని రాజకీయ శక్తులు సిబిఐ యొక్క నిర్ణయాలను, పనితీరుని ప్రభావితం చేస్తున్నాయి. కొందరు ఏజెంట్లు సిబిఐ కేసులు పడ్డటువంటి వ్యక్తులను ఆ కేసులు మాఫీ చేయించడానికి మధ్యవర్తులుగా పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఈ మధ్యవర్తుల వల్ల ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఘర్షణలు, గొడవలు మొదలైనాయి. ఇవి ఏ స్థాయికి పోయినాయంటే, ఎక్కడో ఒక దూరంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు సిబిఐ పనితీరుని ప్రభావితం చేయగలిగేటటువంటి స్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము తక్షణము అలోక్ వర్మని పక్కన పెట్టింది. అలోక్ వర్మ కాకుండా ఆస్థానాన్ని ఎవరినైతే ప్రభుత్వం ముందుకు తీసుకుని నియమించిందో ఆస్థానా మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలను రుజువైనాయి.
కాబట్టి ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అలోక్ వర్మ విజయం సాధించారు. కానీ ప్రభుత్వము తాను సాధించాలనుకున్నది సిబిఐని అంతర్గత ప్రక్షాళన చేయాలనుకున్నటువంటి పని ఏదైతుందో అది జరిగింది. సిబిఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి ఆ సంస్థ రాజకీయ ప్రలోభాలకో లేకపోతే ఆర్థికమైనటువంటి ఒత్తిడులకో లొంగి పనిచేయకుండా ఉండాలి అన్నటువంటి ప్రభుత్వ ప్రయత్నము చాలా మేరకు సఫలమైనట్టుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా మనం సిబిఐ అంటే జగన్ కేసు ఇంకో కేసు అని చూస్తాం. సిబిఐ వేలాది కేసుల్ని విచారిస్తుంది. దీనిలో మధ్యవర్తులు వచ్చేసేసి ఆ కేసుల్ని వీకెండ్ చేయటము లేకపోతే సిబిఐలో ఉన్నటువంటి దాని విచారణాధికారులను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో ఈ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అలోక్ వర్మ ప్రస్తుతం ఆయన రీఇన్స్టేట్ చేసిన తర్వాత కూడా ఆయన అధికారాల విషయంలో ఇంకా ఒక వారం 10 రోజులు ఉంటుంది. ఆయన విధానపరమైన అంశాలకు ఆయన కాల పరిమితి ఏదైతే ఉందో అది ఈ నెలాఖరికి పూర్తయిపోతుంది. కాబట్టి ఆయన టెక్నికల్గా విజయం సాధించారు. ప్రభుత్వానికి లక్ష్య సిద్ధి జరిగింది. ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుందో సిబిఐని ప్రక్షాళన చేయాలనుకుందో సిబిఐలో ఇతర రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ పార్టీకి కొందరు మధ్యదళారుల వల్ల ప్రభావితమవుతున్నటువంటి కొందరు అధికారులను ప్రక్షాళన చేసేటువంటి పని చాలా మేరకు జరిగిందని చెప్పి మనకు తెలియవస్తోంది. కాబట్టి ప్రభుత్వానికి లక్ష్య సిద్ధి జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ మీద అలోక్ వర్మ మళ్ళీ అధికారంలో. అంటే అలోక్ వర్మ ఇష్యూలో ఏదైతే ఆయన అవలంబించిన విధానాల గురించి ఇప్పుడు కమిటీ నిర్ణయిస్తోంది. అంటే గతంలో ఎందుకు దాని గురించి గతంలో ఆయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఈ వివాదం వచ్చిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయనని రీఇన్స్టేట్ చేస్తూ అయితే ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసింది కోర్టు. న్యాయస్థానం ఆయన ఉంటారు కానీ ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారము ఉండదు, కీలక నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు అన్నది. సో అది బీజేపీ ప్రభుత్వానికి కొంత అనుకూలమైనటువంటి విషయము. ఆ తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకో వారం 10 రోజుల వరకు ఆయన అధికారాలు విధులు ఏమిటన్నది నిర్ధారణ కాదు. ఈ నెలాఖరికి ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ గ్రౌండ్స్ విజయం సాధించారు. కానీ కేంద్ర ప్రభుత్వము సిబిఐని ప్రక్షాళన చేసే ప్రక్రియ ఏదైతే చేపట్టిందో ఆ ప్రక్రియ దాదాపు ఈ మధ్య కాలంలో పూర్తయిపోయింది. మరి రాహుల్ ఆరోపిస్తున్న దానికి సంబంధించి రాహుల్ ఆరోపణలు పెద్దగా అవి నిలబడే ఆరోపణలు కాదు. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఆయన ఆధారాల్ని ముందు పెట్టరు, ఆధారాల్ని పెట్టకుండా ఒకే మాటను పదే అనడం వల్ల ఆయన గోబెల్స్ విధానాన్ని అనుసరిస్తున్నారనేది స్పష్టమవుతుంది. నిజానికి వాళ్ళ దగ్గర ఏదైనా కాగితాలు ఉన్నట్లయితే బయట పెట్టాలి. మీరు బొఫోర్స్తో పోల్చి చూడండి. బొఫోర్స్లో ఆ మోరో ఇటలీ ప్రధాని డైరీస్, దానిలో పేర్లు, ఆ తర్వాత విన్ ఛద్దా దగ్గర ఉన్నటువంటి కొన్ని అతని నుంచి లభించినటువంటి వాంగ్మూలము, క్వాట్రోకీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇవన్నీ వచ్చిన తరువాత లోటస్ అనే పేరు రావటము, లోటస్ అనే వ్యక్తికి ముడుపులు ముట్ట చెప్పినట్టుగా రావటము, ఆ లోటస్ అన్న పదము ఎవరిదై ఉంటుందన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి కొన్ని ఆధారాలు లభించటంతో దానివల్ల నేరారోపణ చేసే వాళ్ళకి బలం లభించింది. రఫేల్ విషయంలో ఆ రకంగా రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు. చోరని నిరూపించాల్సిన బాధ్యత ఉంది. నిరూపించకుండా ఆరోపణలు చేసినట్లయితే ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోరు కొంతకాలం వరకు. మీరు బొఫోర్స్ ఇన్వెస్టిగేషన్ని నేను పదే పరిశీలించమని ఎందుకంటున్నానంటే, బొఫోర్స్ ఇన్వెస్టిగేషన్ పత్రికలు ప్రారంభించినాయి. పత్రికలు చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని పత్రికల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి విచారణను మాన్పించేసింది. అప్పుడు మరొక పత్రిక దాన్ని చేపట్టి మరొక విలేఖరి, గర్భవతిగా ఉన్నటువంటి ఒక విలేఖరి చిత్రా సుబ్రహ్మణ్యం ఆ దేశాలకు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి ఆధారాలు తీసుకొచ్చి, కాగితాలు తీసుకొచ్చి, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పత్రికల్లో ప్రచురించారు. ప్రచురించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నటువంటి భూరేలాల్ అనే అధికారి వీటిలో కొన్నింటిని కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసిన తర్వాత కేసు కొంత పటిష్టమైంది. రఫేల్ విషయంలో అలా జరగటం లేదు. రఫేల్ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారి ఈ రకంగా మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎటువంటి డాక్యుమెంట్ని, కాగితాన్ని, ఆధారాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం లేదు. సో అది పెట్టలేని పక్షంలో వారు చేస్తున్న ఆరోపణలకి ఆధారం లేదు, బలం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఆరోపణలు ఆయన ఆధారాలు ముందు పెట్టనంత వరకు పూర్తిగా నిరర్ధకంగా మనం భావించవచ్చు.
రైట్ సార్, ఇంకొక వార్త కూడా మనం చూడొచ్చు. ఊళ్ళల్లో అర్రాసులు అంటూ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఏకగ్రీవాలకు లక్షల్లో పలుకుతున్న ధరలు, ఊపందుకున్న ప్రచారం, మొదటి దశకు నేటితో నామినేషన్లు పూర్తయి. నామినేషన్ల ప్రక్రియ నేటితో పూర్తయిపోతుంది. భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. సో ఆదాయం ఉన్న చోట్ల ఏకగ్రీవాలకు పట్టు అంటే ఈ ఏకగ్రీవాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ పంచాయతీ ఎన్నికలు? ప్రభుత్వ విధానము కొంత కాంట్రడిక్టరీగా ఉంది. ప్రభుత్వము ఏకగ్రీవం అయ్యేటటువంటి నియోజకవర్గాలకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ని ప్రకటించింది. ఏకగ్రీవం మీరు గనక చేసుకున్నట్లయితే మీకు మేము 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రజలు ప్రయత్నం చేస్తే ఏకగ్రీవం ఎలా అవుతుందని నలుగురు పోటీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఏకగ్రీవం ఎలా చేసుకుంటారు? వేలం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి తెలియంది కాదు, రాజకీయ పార్టీలకు తెలియంది కాదు. చాలా చోట్ల నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు అని పేరిట ఊళ్ళో ఉండేటువంటి ఒక 10-15 మంది పెద్దలు కూర్చుని ఊర్లో ఎవరు ఊరి డెవలప్మెంట్కి ఎక్కువ డబ్బు ఇస్తారో ఇట్లా వేలం పాటలాగా నిర్వహించి వాళ్ళని చేస్తారు. వాళ్ళని సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు. సో ఒకవైపు ఏకగ్రీవాల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఏకగ్రీవము జరిగేటటువంటి విధానాన్ని తప్పుపట్టడం, ఇది కొంచెం పరస్పరం విరుద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే ఏకగ్రీవం ఎక్కడైనా కూడా ఎలా జరుగుతుంది? నలుగురు కూర్చున్నప్పుడు నేను పోటీ చేస్తా అన్నప్పుడు నువ్వు కాదు నువ్వు చెయ్యాలి అన్నప్పుడు అతను ఎంత చేస్తాడో నేను ఇంత చేస్తానని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు గ్రామానికి ఎంత ఇస్తావు, నువ్వు గ్రామానికి ఎంత ఇస్తావు, లేకపోతే గ్రామాభివృద్ధి కమిటీకి నువ్వెంత ఇస్తావు, ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇస్తారు. అందరికన్నా తక్కువ ఇచ్చిన వ్యక్తిని అయితే సర్పంచ్ చెయ్యరు కదా. కాబట్టి ప్రభుత్వము ఏకగ్రీవము చెయ్యాలన్నటువంటి ప్రయత్నంలోనే లోపం. నిజమైన ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, నాయకులు పోటీ పడాలి. నిన్న ఒక ఉదాహరణ, ఒక సంఘటన జరిగింది, దానికి మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వలేదు. ఒక చోట ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు క్యాండిడేట్లను కూర్చోబెట్టి బలవంత పెట్టారు. గట్టిగా పోటీ ఇద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఇంకొక వ్యక్తిని ఏకగ్రీవంగా ఇతన్ని ఎన్నుకుందాము అని చెప్పేసి ఒక 10 మంది నిర్ణయించారు. కలత చెందిన ఈ రెండో వ్యక్తి విషం తాగాడు, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇటువంటి ఏకగ్రీవాలకు అర్థం ఉందా? నిజమైన ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి. టీఆర్ఎస్ బాగా పరిపాలన చేసింది కాబట్టి మనం టీఆర్ఎస్ని ఏకగ్రీవంగా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలను ఎంచుకుందాము, ఒప్పుకుంటామా మనం? కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, ప్రజలకు ఓటు వేసే హక్కు ఉండాలి. నాకు ఉన్న వాళ్ళల్లో ఎవరూ నచ్చలేదు అని చెప్పే నోటా ఉండగలిగినప్పుడు నాకు నచ్చిన వాడిని ఎంచుకునే హక్కు నాకు ఉంది అని చెప్పి ఓటరు అనుకోగలగాలి. ప్రభుత్వాలు ఏకగ్రీవం అని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి సరైనవి కావని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వ్యక్తిగతాన్ని ఏకగ్రీవాన్ని ప్రోత్సహిస్తారో అప్పుడు వేలాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇది ఒకవైపు లిక్కర్ అమ్మకాలని ప్రోత్సహిస్తూ మరొక వైపు ఎక్సైజ్ దాడులు చేసినట్టుగా ఉండేటువంటి విధానం. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి విషయం. నిజమైన ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, పోటీ పడనివ్వాలి. అదే ఊళ్ళో ఉన్న అగ్రవర్ణాల వాళ్ళందరూ కూర్చునేసేసి ఒక దళితుడు పోటీ తెలుసుకుంటే ఏకగ్రీవం పేరిట అతను నోరు నొక్కారనుకోండి, అటువంటి పంచాయతీకి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది అనుకోండి, అంటే ఒక దళితుడిని నోరు నొక్కి అతన్ని పోటీ చేయకుండా చేసి కొందరు గుత్త పెత్తందారులు అధికారం తీసుకుంటే దానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, ఏ మేరకు సబబు? ఆలోచించాల్సిన విషయం. అదే వేలానికి కళ్ళెం అంటూ కూడా రావడం జరిగింది. దాంట్లో పంచాయతీ పదవుల ఏకగ్రీవాలు చెల్లబట, వాటికి పర్యవేక్షకుడు అనుమతి తప్పనిసరి, కోడ్ ఉల్లంఘన కింద పదవుల వేలం, ఉల్లంఘిస్తే 6 ఏళ్ల అనర్హత అంటూ కూడా చెప్తున్నారు. ఏడాది జైలు కూడా వేస్తారట. ముందు 10 లక్షలు ఇవ్వడం మానుకోవాలి ప్రభుత్వాలు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి వాళ్ళకి 10 లక్షలు ఇస్తామన్నట్టు దాన్ని వెనక్కి తీసుకోవాలి. మీరు 10 లక్షలు ఇస్తామన్నటువంటి తాయిలం చూపించిన మరుక్షణం ఇవి జరుగుతాయి. పంచాయతీల్లో చాలా పంచాయతీలకు పెద్దగా రెవెన్యూ ఉండదు. పోటీ అంతా ఎక్కడ వస్తుందంటే నగరాలకు దగ్గరగా ఉండేటువంటి పంచాయతీలకు వస్తుంది. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ చాలా ప్రబలంగా ఉంటుంది కాబట్టి, రియల్ ఎస్టేట్ వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆధిపత్యం కోసము, అక్కడ గ్రామ నాయకత్వం కోసం పోటీలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు గ్రామాలు ఉన్నాయి, 18 ఓటర్ల గ్రామం ఉంది, 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం ఒకటి ఉంది, అందులో 9 ఓట్లు వచ్చిన చోట అక్కడే సర్పంచులు గెలవచ్చు. కాబట్టి అసలు ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వము ఏకగ్రీవంగా ఎన్నికైతే మేము 10 లక్షలు ఇస్తాము అన్న మాటను ఉపసంహరించుకోకపోయినట్లయితే ఈ మొత్తం నియంత్రణ, నిఘా, కళ్యం ఇవన్నీ కూడాను కేవలం పై మాటలుగా మనం భావించవచ్చు. 10 లక్షలు ఇవ్వడం మానుకోవాలి.
వాటి రెవెన్యూని అవి తయారు చేసుకోవాలి. మీరు పోటీ లేకుండా, ఎన్నికలు జరగకుండా, బ్యాలెట్ పేపర్ లేకుండా, ప్రచారం లేకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండా మీరు ఎన్నిక చేసుకున్నట్టయితే ఒక 10 మంది కూర్చుని వీడిని ఈసారి సర్పంచ్ అని ఒక కోటరీ నిర్ణయించేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే దానికి ప్రభుత్వం 10 లక్షలు ఎందుకు ఇస్తోంది? మౌలికమైనటువంటి ప్రశ్న ఇది. రైట్ సార్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి మన క్లియర్ కట్ విత్ రాకా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.